టుడే విక్రమ బేతాళుని కథల్లోని మరొక కథ, మధుమిత కథ. విక్రమార్కుడు బేతాళుణ్ణి చెట్టుపై నుండి కిందకు దించి భుజాన వేసుకుని ముందుకు నడిచాడు. అప్పటికది 13వసారి. రాజా, ఎందుకింత శ్రమ? నన్ను ఇక్కడే వదిలేసి హాయిగా పోరాదు. సరే, ప్రయాణంలో శ్రమ తెలియకుండా ఉండడానికి చక్కని కథ చెప్తాను విను. పూర్వం కందర్పపురం అనే గ్రామంలో సంపన్నుడైన ఒక వర్తకుడు ఉండేవాడు. అతడికి మధుమిత అనే ఒక్కగానొక్క కుమార్తె. మధుమిత యుక్త వయస్కురాలైన తర్వాత తన కుమార్తెను పెండ్లాడేవాడు తమ ఇంటనే ఉండాలని షరతుతో ఆమెకు పక్క ఊరి వర్తకుని పుత్రుడైన మణిభద్రునికిచ్చి పెండ్లి జరిపించి కూతురిని అల్లుడిని ఇంటనే ఉంచుకున్నాడు. మధుమిత గొప్ప అందగత్తెనని, భర్త తమ ఇంట ఊడిగపు వానివలే ఉంటున్నాడని భావించుట చేత అతని పట్ల ఏ విధమైన ప్రేమ గౌరవము లేకుండా ప్రవర్తిస్తుండేది. మణిభద్రుడు మాత్రం మధుమిత చులకన చేస్తున్న ఏమాత్రం పట్టించుకోకుండా ఆమె పట్ల ఎంతో ప్రేమాభిమానాలతో కాలం వెళ్ళబుచ్చుతూ ఉండేవాడు. ఒకనాడు మధుమిత తాను మిద్దె మీద తన సేవకురాలతో కూర్చొని కబుర్లతో కాలక్షేపం చేస్తుండగా ఒక యువకుడు ఆమె దృష్టిని ఆకర్షించటమే కాక అతడి అందచందాలతో మధుమిత మనసు దోచుకున్నాడు. ఆ యువకుడి తలుపులతో మధుమిత విరహంతో వేగిపోతూ తన సేవకురాలికి తన మనసులో మాట ఆ యువకునికి తెలియజేసి ఎలాగైనా అతనిని రహస్యంగా తన వద్దకు తీసుకురమ్మని కోరింది. కొంతకాలం గడిచింది. ఒకనాడు మణిభద్రుడు తన తల్లి తండ్రిని కలిసి రావడానికి పక్క ఊరికి బయలుదేరాడు. ఆ సమయంలో మధుమితకు ఆ యువకుడు గుర్తు వచ్చాడు. వెంటనే తన సేవకురాలిని పిలిచి, చెలి, నేడు నా భర్త ఊరికి వెడుతున్నారు. నవమన్ముదుడైన ఆ యువకుడి తలుపులతో నా మనసు వేగిపోతున్నది. ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్న అవకాశం రానే వచ్చింది. కనుక నీవు ఈరోజు ఏ విధంగానైనా ఆ యువకుడిని నా దగ్గరకు రప్పించు అంటూ ప్రాధేయపడింది. అలాగేనంటూ ఆ సేవకురాలు వెళ్ళి ఆ యువకుడిని కలిసి మధుమిత అతనిని వలచిన వైనం వివరించి, నవమన్మద, మా అమ్మగారు నిత్యం నీ తలుపుల్లోనే ఉన్నారు. ఎలాగైనా నిన్ను కలవాలని ఆతృత పడుతున్నారు. కనుక నీవు వెన్నెల వేళ మా అమ్మగారి ఇంటి వెనుక వైపున్న తోటలోనికి చేరుకో. నిన్ను ఆమె అక్కడ కలుసుకుంటుంది అంటూ చెప్పింది. అందుకు ఆ యువకుడు, విరహం మీ అమ్మగారికే కాదు, నిత్యం నేను అనుభవిస్తూనే ఉన్నాను. తప్పకుండా వస్తానని చెప్పు అని ఆ సేవకురాలకి చెప్పి పంపాడు. వెన్నెల వేలైంది. సమీరాలు తోటలోని పూల పరిమళాలతో సేద తీరుతున్నాయి. ఆకాశరాజు మబ్బులతో దాగుడు మూతలు ఆడుతున్నాడు. ఆ యువకుడు మధుమిత ఇంటి తోటలోకి ప్రవేశించాడు. కొంతసేపటికి ఆమె వచ్చి ఆ యువకుడిని చూస్తూ ఆనందంతో, నవమన్మద, నీ కోసం ఎన్నాళ్ళుగా వేచి ఉన్నానో కదా అంటూ విపరీతమైన ఆనందానికి గురై హఠాత్తుగా గుండె ఆగి చనిపోయింది. మధుమిత మరణించటం చూసిన ఆ యువకుడు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ తను కూడా మరణించాడు. తెల్లవారినాక ఆ ఇద్దరి శవాలను చూసిన తల్లి తండ్రి ఎంతగానో విలపించారు. ఆ సమయానికే తిరిగి వచ్చిన ఆమె భర్త తన భార్య మరణించడం చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ తాను కూడా మరణించాడు. రాజా, విన్నావుగా ఈ కథ. ఈ ముగ్గురిలో ప్రేమాన్ముదులు ఎవరు? మధుమిత కోసం మరణించిన యువకుడా, ఆమె భర్త, పరాయి పురుషుణ్ణి చేరుకున్న అమితమైన ఆనందంతోనే మరణించిన మధుమిత ఎవరు అంటూ విక్రమార్కుణ్ణి ప్రశ్నించాడు బేతాళుడు. బేతాళ, మధుమిత ఆమె మనసు దోచుకున్న ప్రియుడు మరణించడంలో ఏ విధమైన విచిత్రమూ లేదు. కానీ తన భార్య పరపురుషుడి వ్యామోహంలో ప్రాణాలు పోగొట్టుకున్నదని తెలిసి ఆమె కొరకు అంతగా విలపించి ప్రాణత్యాగం చేసిన ఆమె భర్తే నిజమైన ప్రేమాన్మోది. విక్రమార్కుడికి ఈ విధంగా మౌనభంగం కలగడంతో బేతాళుడు మాయమైపోయి తిరిగి చెట్టును ఆశ్రయించాడు. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక విక్రమ బేతాళుని కథతో మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.